రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రభు పేట మీ అందరికీ వందనాలు. షలోమ్. ఈరోజు దేవుని వాక్యముతో మేము ముందుకు వస్తున్నాను. ప్రాముఖ్యంగా మనము ధ్యానించుకోబోయే అంశము ఆజ్ఞలు. క్రైస్తవులకి ఇవ్వబడిన ఆజ్ఞలు పరిశుద్ధ గ్రంథములో మనము చూడగలిగితే దాదాపు 127 పైచిలకు ఆజ్ఞలు ఉన్నాయి. సహజంగా చాలామంది చాలా విధాలుగా చెప్తూ ఉంటారు, 10 ఆజ్ఞలు లేవు, 10 ఆజ్ఞలు కొట్టివేయబడ్డాయి. కొత్త నిబంధనకు వచ్చేసరికి అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఎన్ని ఆజ్ఞలు మనకి ఇచ్చి ఉన్నాడో, శిష్యుల ద్వారా వాక్యానుసారంగా తెలియపరిచిన ఆజ్ఞలు ఎన్ని ఉన్నాయో, ఆ విషయాలు కొన్ని మనం క్రమక్రమంగా మాట్లాడుకుంటూ ముందుకు వెళ్దాం. సో ఈ అంశము కొన్ని వారాలు మీతో పంచుకోబోతున్నాను. సో రండి, మనం బైబిల్లోకి వెళ్ళే ముందు, వాక్యము ధ్యానించుకో ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపగలిగిన దేవ, దయగలిగిన తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, అద్వితీయుడా, ఆది సంభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవ, మారని ప్రభువా, నీకు వందనాలు నాయన. పరిశుద్ధ లేఖనాలు మేము ధ్యానించుచుండగా ప్రభా, నీ ఆత్మతో మమ్మల్ని నింపి నాయన ప్రభా, ఆత్మపూర్ణులుగా ప్రభా, నీ వాక్యముని మేము స్వీకరించుటకు మనసుని మాకు దయచేయమని వేడుకుంటున్నాం. విన్న వాక్యము వ్యర్థముగా నిష్ప్రయోజనముగా పోకుండా మా జీవితంలో వాక్యము నీరు కట్టి ఫలించినట్లుగా సహాయము దయచేయమని వేడుకుంటూ, నీ ఆజ్ఞలు మేము గైకొని నీ ఆజ్ఞానుసారంగా మేము నడుచుటకు కృపని భాగ్యమని మా అందరికీ దయచేయమని వేడుకుంటూ, ఈ సమయాన్ని మా అందరికీ దీవెనకరముగా ఆశీర్వాదకరముగా మార్చమని యేసయ్య నామం పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మొట్టమొదటిగా మనం వాక్యానుసారంగా బైబిల్లో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి, అవి ఏమేమి తెలియపరుస్తున్నాయి, ఏ విధంగా క్రైస్తవులుగా విశ్వాసులుగా మనం జీవించాలో కొన్ని విషయాలు మనం బైబిల్ వాక్యానుసారంగా తెలుసుకుందాం, నేర్చుకుందాం, దాని ప్రకారము పాటించి నడవటానికి ప్రయాసపడదాం. మొట్టమొదటిగా తెస్సలోనికకు రాసిన పత్రికలో, మొదటి తెస్సలోనికకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము మనము చూసిన ఎడల అందులో ఒక మాట సెలవివ్వబడ్డది. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండండి. అంటే ఇంగ్లీష్లోని ఆల్ఫబెటికల్ ఆర్డర్ నేను వస్తున్నాను. అబ్స్టైన్ ఫ్రమ్ ఆల్ ఈవిల్. సో ఆల్ఫబెటికల్గా మనం ముందుకు వెళ్దాం. A to Z వరకు అలా క్రమక్రమంగా ఒక్కొక్క ఆల్ఫబెట్ మనం చూసుకుంటూ ముందు. ప్రతి విధమైన కీడుకి మీరు దూరముగా ఉండండి. బైబిల్ చెప్తున్న కీడు ఏమిటి, ఎన్ని విధాలుగా ఉన్నాయి, అవి ముందుగా మనం తెలుసుకుందాం. ఒకవేళ అవి మనలో ఉంటే దాన్ని సరి చేసుకునే కృప దేవుడిని అడుగుదాం. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. చూద్దామండి. మనం ఇంగ్లీష్లో సహజంగా ద 7 deadly sins అంటాం. 7 భయంకరమైన పాపములు. అన్నిటికన్నా మొట్టమొదటిది వచ్చేది అహంకారం. అది మనుషులకి చాలా కీడు చేస్తుంది. అందుకనే గర్వానికి ముందు నాశనము బయలుదేరును, నాశనము వెళ్ళును అని సామెతల గ్రంథములో మనము విన్నాము, చదివేము కూడా. అసలు ఈ గర్వము అంటే ఏమిటి? తగ్గింపు తత్వము లేకపోవటము, యారోగెన్స్ అంటాం మనం, ప్రైడ్, ల్యాక్ ఆఫ్ హ్యూమిలిటీ. ఇది ఏమిటంటే మనిషిని నాశనము చేస్తుంది. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా సెలవిచ్చింది ఏమిటంటే తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. అందుకనే మనం బైబిల్ గ్రంథము చాలా సుదీర్ఘంగా, చాలా స్పష్టంగా మనం పరిశీలిస్తే అహంకారం అన్నిటికన్నా ఎక్కువ కీడు మనిషికి చేసేది మొట్టమొదటిగా ఏదైనా ఉందంటే అది అహంకారం. సో ఇందాక తెస్సలోనికకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం సమస్త కీడు. ఆ సమస్త కీడులో ఒక కీడు అహంకారం. రెండోది
అసూయ. ఇది అందరూ ఇబ్బంది పడుతున్న సమస్యని, ప్రతి మనిషి ఇబ్బంది పడుతున్న సమస్య ఇది. అసూయ లేనివాడు అంటూ నాకు తెలిసి ఒకడు ఉండడు. అందరిలో అసూయ అనేది ఉంటుంది, నాలో కానీ మీలో కానీ అందరిలో. అది మార్చుకోమంటున్నాడు. అది కీడుగా దేవుడు ఎంచుతున్నాడు. ఎందుకంటే అసూయ పడటం వలన మనకి మనమే కీడు చేయటం కాదు, ఇతరులకు కూడా కీడు చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందుకని రెండోది అసూయ. సమస్త కీడులో మొట్టమొదటిది అహంకారము, రెండోది అసూయ. ఎన్వి అంటాం మనం ఇంగ్లీష్లో. ఎన్వి అంటే ఎందుకు ఒక రకమైన ఒక వ్యక్తిని చూస్తే చిరాకు పుట్టడం కానీ, ఆ వ్యక్తి పట్ల ఒక రకమైన ఆలోచన మన మనసులో, ఆ వ్యక్తి పేరు తలుచుకుంటేనే బ్లడ్ బాయిల్ అయిపోతూ ఉంటుంది కొంతమందికి. ఎన్వి అన్నమాట. అది చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మనం బైబిల్ గ్రంథంలో పరిశీలించిన ఎడల కయేను వాజ్ ఎన్వియస్ ఆఫ్ ఏబెల్. ఏబేలును బట్టి చాలా అసూయ కలిగి ఉండేవాడు. కోపం, ఆ అసూయ ఏం చేసిందంటే కోపం వైపు నడిపించింది. ఆ కోపము ఉగ్రతగా మారింది. అందుకని అసూయ. రెండో విషయం ఏమంటున్నాడంటే దేవుడు అసూయ మనకి ఉండకూడదు, అసూయ కలిగి మనము బ్రతకకూడదు. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే లూసిఫర్, అపవాది. దేవుని ఎడల అసూయ కలగటం వలనే, ఎన్వి అన్నమాట, ఎన్వియస్గా ఉండటం వలనే పరలోకములో నుండి పడిపోయాడు, ఉన్నతమైన స్థితిలో నుండి పడిపోయాడు. సో మీకు ఎవరి పట్లైనా అసూయ ఉన్నా కూడా అది తీసివేయమని మీరు దేవుడిని అడగండి. ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. మరి మూడోది మనం చూసిన ఎడల ఉగ్రత, కోపము అని కూడా మనం అనొచ్చు. లేకపోతే ప్రతీకారము తీసుకోవాలని. చాలాసార్లు మనకి ఎవరైనా కీడు చేశారనుకోండి, మనం వెంటనే రియాక్ట్ అవుతాం. ఎలా రియాక్ట్ అవుతామంటే వాడు చేసిన కీడు కన్నా ఇంకా ఎక్కువ కీడు చేయాలనే విధంగా మనం రియాక్ట్ అవుతాం. సో ఇలాంటి కీడు మనము చేయకూడదనేది దేవుడు మనతో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఫస్ట్ది ప్రైడ్, రెండోది ఎన్వి, మూడోది వ్రాత్. అన్కంట్రోల్డ్ యాంగర్. కొంతమంది కోపముని తట్టుకోలేరు. ఏం చేస్తారో ఆ కోపంలో వాళ్ళకే తెలియదు. నేను చాలాసార్లు చూశాను, తండ్రి కోపపడటం వలన, కోపం కంట్రోల్ చేయటం వలన, కంట్రోల్ చేయలేకపోవటం వలన కుటుంబాలు ఏ విధంగా నాశనం అయిపోయిందో, భార్య తన కోపంని కంట్రోల్ చేయలేకపోవటం వలన కాపురాలు ఏ విధంగా పాడైపోయాయి, పిల్లలు కోపము కంట్రోల్ చేయలేకపోవటం వలన తల్లిదండ్రులకి ఏ విధంగా దూరం అయిపోయి తిరుగుబాటుతనము చేశారు. ఈ విధంగా మనం చాలా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. సో ఇంగ్లీష్లో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, యాంగర్ అనేది డేంజర్కి ఒక అక్షరం తక్కువ అనమాట. మనం ఇంగ్లీష్లో DANGER అని మనం చదువుతూ ఉంటాం. ఆ D తీసేస్తే మిగిలేది యాంగర్. అంటే యాంగర్ ఈజ్ డేంజరస్ అని బైబిల్ గ్రంథం కూడా చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తుంది. దేవుని ఉగ్రత మనం చూసాము సొదొమ గొమొర్రా మీద. ఎందుకు అంత ఉగ్రత రావాల్సి వచ్చింది? మనుషులు చేసిన పాపము. వాళ్ళు చాలా కోపము కలిగి, క్షమాపణ లేకుండా, జాలి, దయ, కనికరము, కరుణ లేకుండా వాళ్ళు వ్యవహరించారు. అందుకనే దేవుని ఉగ్రత మనం చూస్తే ఆదికాండంలో 18వ అధ్యాయంలో 18-19, ఇఫ్ యు సీ జెనసిస్ 18-19, ఆ సొదొమ గొమొర్రా పట్టణం గురించి దేవుని ఉగ్రత ఎందుకు వచ్చింది వాళ్ళ మీదకి అనే విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. గెట్ రిడ్, ఎఫీషియన్స్కి రాసిన పత్రికలో మనం చూస్తే, ఎఫీషియన్లకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31వ వచనము, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి అని వాక్యము సెలవిస్తుంది. కోపము, ద్వేషము, ఇవన్నీ, సమస్త కోపము, ద్వేషము, ఇవన్నిటి నుండి వీటిని దేవుడు విసర్జించమంటున్నా. అంటే అసహించుకోవాలి మనం. అసలు మనలో ఏమాత్రము కూడా వీటి ఛాయ కూడా ఉండకూడదు అని వాక్యము సెలవిస్తుంది. చాలాసార్లు చాలామంది
వాళ్ళ యొక్క కోపముని కంట్రోల్ చేసుకోలేని, అందుకే చాలా కోల్పోయారు వారి జీవితంలో. వాళ్ళ వైవాహిక జీవితంలో విడాకులు దాకా వెళ్ళాల్సి వచ్చింది. కోపము, తల్లిదండ్రులు బిడ్డలతో వేరు కావటానికి కారణం కోపము, ద్వేషము, ఈ అసూయ, వీటి వల్లనే చాలా చిచ్చు ఈరోజు చాలా క్రైస్తవ కుటుంబాల్లో కలుగుతుంది. సో ఇలాంటి కీడు నుండి దేవుడు దూరముగా ఉండమంటున్నాడు. సమస్త కీడు, ఆ సమస్త కీడులో కొన్ని విషయాలు నేను మీ ముందుకి తీసుకొని వస్తున్నాను. మరి అదేవిధంగా తిండిబోతుతనం. మనిషి దేన్నైనా విడిచిపెట్టగలుగుతాడు కానీ తిండిని మాత్రం విడిచిపెట్టలేడు. తిండిబోతులు మనం సహజంగా ఈ మాట వింటూ ఉంటాం. 3 పూటలు 4 పూటలు 5 తింటలు ఉదయం నుంచి రాత్రి వరకు లేస్తే తిండి తప్ప వారికి వేరే ధ్యాసే ఉండదు. కానీ బైబిల్ గ్రంథం ఏం సెలవిస్తుంది? మనుషుడు రొట్టె వలె మాత్రము జీవించడు, దేవుని నోట నుండి వచ్చిన మాట వలనే జీవించెదడు. Man shall not live by bread alone, but by every word that proceedeth out of the mouth of God. సో ఈ తిండిబోతులు, వాళ్ళకి తిండే దైవము. ఆ తిండే వాళ్ళు ప్రాణాలని తీస్తుంది. ఈరోజు చూడండి, 90% జబ్బులు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు ఇన్ని జబ్బులు రావడానికి కారణం? అది క్యాన్సర్లు కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, ఏ వ్యాధి అయినా కావచ్చు. 90% వ్యాధులు తిండి వల్లనే వస్తాయి. ఒక 10% నీళ్ళు వలన వస్తే రావచ్చు, కానీ 90% మనం తినటం వల్లనే వస్తుంది. అందుకని దేవుడు అంటాడు, ఈ శరీరము ఆలయం వంటిది, పరిశుద్ధమైనది. దీంట్లో అపవిత్రమైనది తీసుకొస్తే ఈ శరీరముని పాడు చేస్తే దీనిని నిశ్చయముగా నేను పాడు చేస్తాను. ప్రియ సహోదరి సహోదరుడా, తినటం మంచిదే, కానీ హద్దులో అది తింటే మంచిది. ఇది కూడా ఒక కీడే. అతిగా తినటం, ఎక్కువగా తినటం, సమయానికి తినకపోవటము కూడా అది ఒక కీడే. అది నీవు స్వయముగా చేసుకుంటున్న కీడు. అందుకనే దేవుడు అంటున్నాడు, సమస్త కీడుకి మీరు దూరముగా ఉండండి. బైబిల్లోని సామెతల్లోని 23వ అధ్యాయము 20-21 వచనములు ఏమంటుందంటే, తాగుబోతులతో ఉండకండి, ఎక్కువ తినేవాళ్ళతో ఉండకండి. డూ నాట్ జాయిన్ దోస్ హూ డ్రింక్ టూ మచ్ వైన్ ఆర్ గార్జ్ దెమ్సెల్వ్స్ ఆన్ మీట్. అసలు మీకు ఒక విషయం గుర్తుకు తీసుకొస్తానండి. ఏసావుకి కీడు ఎలా తెచ్చుకున్నాడో తెలుసండి? తిండి కోసమే. ఆ తిండి కోసము ఆశపడి తన జ్యేష్ఠత్వమని అమ్ముకున్నాడు. ఎంత దౌర్భాగ్యమో చూడండి. తిండి అంత పని చేసింది. కొంతమంది బ్రతుకులని పాడు చేసింది ఏమిటంటే తిండి. ఆ యొక్క శరీరముని మీరు దేవునికి సమర్పించుకొని దాన్ని పవిత్రంగా కాపాడుకోగలిగితే తప్పకుండా మీకు మీరే మేలు చేసుకున్న వారుగా ఉంటారు. నెక్స్ట్, కామము. నాకు తెలిసి యవ్వనస్తులే కాదు, వివాహితులైనా పెద్దవాళ్ళైనా, అది 60 సంవత్సరాలు కావచ్చు, 70 సంవత్సరాలు కావచ్చు, ఎక్కువ సఫర్ అవుతున్నది కామం. ఈరోజు విచ్చలవిడిగా మనం చూస్తున్నాం. ఎక్కడ చూసినా మానభంగాలు, ఎక్కడ చూసినా బూతు సినిమాలు, ఎక్కడ చూసినా చెడు చిత్రాలే, చెడు మాటలే, అల్లరి చిల్లరితో కూడిన ఆటమ. ప్రతి డైలాగులో డబుల్ మీనింగ్లే. మనము ఉదయం నుండి పడుకునే దాకా మనం వినేది చూసేది అంత చెడు తప్ప ఏమీ ఉండటం లేదు. అలాంటి చెడు దినముల్లో మనం బ్రతుకుతున్నాం. అందుకని చూస్తున్నాం, హద్దు దాటి పశువులలాగా కొంతమంది ప్రవర్తిస్తున్నారు. కొంతమంది ఆడపిల్లల జీవితాలను ఈ విధంగా పాడు చేస్తున్నారు. ఇవన్నీ దేనికి కారణం? పోర్నోగ్రఫీ, లస్ట్, కామము. ఈ కామం వలనే చాలామంది యవ్వనస్తులు కానీ, పెళ్ళైన వారు కానీ, వృద్ధులు కానీ వారు బ్రతుకుని పాడు చేసుకొని భ్రష్టు పట్టించుకుంటున్నారు. ఈ కీడు మనలో ఉండకూడదు అని దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నాడు. లస్ట్, అన్కంట్రోల్డ్ డిజైర్, అంటే కోరికలకు హద్దు లేకపోవటం. అన్కంట్రోల్డ్ డిజైర్స్, సెక్షువల్ ప్లెజర్స్, ఇమ్మారల్ బిహేవియర్, చెడ్డగా వ్యవహరించటము, ప్రవర్తించటము. దీన్నే లస్ట్ అంటాం మనం ఇంగ్లీష్లో, తెలుగులో కామము. 90% ఆఫ్ యంగ్స్టర్స్, 90%, ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్ అండి, ఇది వాస్తవం. మీరు హై స్కూల్ కాదండి,
ప్రైమరీ స్కూల్స్ నుండి, అంటే 6వ 7వ తరగతి నుండి మీరు గమనిస్తే 7th స్టాండర్డ్ నుండి ఈ మధ్య కాలంలో పోర్నోగ్రఫీ విచ్చలవిడిగా స్కూళ్ళల్లో పిల్లల చేతుల్లో వాళ్ళు వాడుతున్నారు. దాన్ని ఎలా కంట్రోల్ చేస్తామో అది పేరెంట్స్కి నేను విడిచిపెడతాను. కానీ దీని వలన చాలామంది జీవితాలు పాడైపోతున్నాయి, నాశనం అయిపోతున్నాయి. నేను ఒక ఉదాహరణ మీకు ఇస్తాను. నేను ఒక వివాహము జరిగించినప్పుడు కొంతకాలం తర్వాత నాకు తెలిసింది ఏమిటంటే వాళ్ళు విడాకులు తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు అన్న అడిగితే, అన్న పోర్నోగ్రఫీకి అడిక్ట్ అయిపోయి ఆ చిత్రాలు చూసి దాని ప్రకారముగా నన్ను ఎంత హింస పెట్టాడంటే నేను తట్టుకోలేకపోయినన్నా. అందుకని నేను వచ్చేసాను, నాకు ఈ వివాహం వద్దు. చూడటానికి చాలా బాగున్నాడు, మంచి వ్యక్తి, చక్కటి పని ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ తన ప్రవర్తన నేను తట్టుకోలేకపోయాను. ఈ మాట చెప్పినప్పుడు నా హృదయం విరిగిపోయిందండి. సో అందుకనే ఈ యొక్క విషయంలో దేవుడు చాలా కఠినమైన తీర్పు ఇవ్వబోతున్నాడు. వీటికి మనము దూరంగా ఉండేలాగా మనం ప్రయాసపడాలి. సో చాలాసార్లు మనం అనుకుంటామండి, కృపలో బ్రతుకుతున్నాము, కృపలో బ్రతికేస్తున్నాము, మనకి ఏం కాదు. లేదండి, దేవుడు చాలా స్పష్టంగా, చాలా సూటిగా బైబిల్ లేఖనంలో అనేక విషయాలు మనకి శిష్యుల ద్వారా, తన ఆత్మ ద్వారా దేవుడు మనకు తెలియపరిచి గ్రంథములో రాయించి అది మనం అనుసరించాలని కోరుకుంటున్నాడు దేవుడు. సో దయచేసి ఏ విషయము కూడా పరిశుద్ధ గ్రంథములో క్రైస్తవులుగా, ఇది కేవలం విశ్వాసుల కోసం చెప్తున్నాను, దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత మనం ఈ విధంగా జీవించటానికి వీలు లేదు. సో ఒకవేళ నేను ఎవరిని తప్పు పట్టడం లేదండి, ఒకవేళ మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే దేవుని దగ్గరికి వెళ్ళండి. తను క్షమించలేనిదంటూ ఏదీ లేదు నాన్న. ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఏమాత్రం త్రోసివేడు. నువ్వు నిజంగా ప్రయాసపడాలంటే, నీకు నిజంగా ఆశ ఉన్నదంటే దీన్ని విడిచిపెట్టాలని దేవుణ్ణి నువ్వు అడుగు సహాయం కోసం. తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధ ఆత్మ యొక్క శక్తితో నిన్ను నింపి వాటన్నిటిని విసర్జించి వాటన్నిటికీ దూరముగా ఉండేలాగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. మరొకటి మనం చూద్దామండి, దురాశ. మనం సామెత వినే ఉంటాం, దురాశ దుఃఖమునకు చేటు. ఈ మాట ఎన్నోసార్లు విన్నా కూడా మనం మర్చిపోతూ ఉంటాం. ఈ దురాశ ప్రాముఖ్యంగా ఎవరికి ఉంటుందో తెలుసండి? మిడిల్ క్లాస్, అంటే మధ్యతరగతి అయిన మన కుటుంబం, మనలాంటి కుటుంబంలో ఉన్నవారికి. గొప్పవాళ్ళకి ఏది కావాలంటే వాళ్ళు కొనుక్కుంటారు, పేదవాడికి అసలు ఏ ఆలోచన ఉండదు. ఈ మధ్యలో మనం ఉన్నామే, అక్కడే వచ్చింది ప్రాబ్లం. అటు కాదు ఇటు కాదు, మధ్యలో ఉండిపోయినందుకు పేదవాళ్ళుగా ఉండటానికి మనం ఇష్టం లేదు. ఎవరైనా మన ఇంటికి వస్తే, అరే ఏంటి ఈ ఫర్నిచరు, ఏంటి ఇది, వాళ్ళని సంతృప్తి పెట్టడానికి, వాళ్ళని సంతోషపెట్టడానికి ఉన్న దానితో మనం తృప్తిగా ఉండకుండా లేని వాటి కోసం మనం వెళ్ళి దురాశపడి అది అప్పులు చేసైనా తీసుకొని వచ్చి అప్పులు కట్టలేక మన బ్రతుకులు మనం నాశనం చేసుకుంటాం. దీన్నే దురాశ అంటాం. సో దయచేసి ఉన్న వాటితో, నాకు అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట చాలా నాకు నచ్చుతుంది. సంపన్న స్థితిలోనైనాను, దీన స్థితిలోనైనాను, ఏ స్థితిలోనైనాను నేను సంతృప్తి కలిగి ఉండుట నేర్చుకొని ఉన్నాను. ఎంత అద్భుతమైన వాక్యం అండి. చూడండి, ఎంత కీడు ఎక్కడుంది? మన దగ్గరే ఉన్నది, మనలోనే ఉన్నది. కీడు బయట నుండి రాదండి, మనలో నుండే బయటికి బయలుదేరుతుంది. అందుకని దేవుడు తీర్పు తీర్చేటప్పుడు నువ్వు ఎందుకు ఇలా చేసావు అని నేను అడిగితే నువ్వు ఏ సమాధానం చెప్తావు? దేవుడు వాక్యములో చాలా స్పష్టంగా సెలవిచ్చింది. తెస్సలోనికీ రాసిన పత్రిక 1 తెస్సలోనికీ 5:22లో మనం సమస్త కీడుకి మీరు దూరముగా ఉండండి. మరి ఎందుకు ఆ మాట మీరు గైకొనలేదు అని దేవుడు అడిగితే మనం ఏ సమాధానము వారికి ఇవ్వబోతున్నాం? దయచేసి తేలిగ్గా తీసుకోకండి, ఎందుకంటే దేవుడు పాపమును తేలిగ్గా తీసుకోడు. ఒకవేళ ఇప్పటి వరకు మనం చెప్పిన విషయాల్లో మీరు ఏ విషయంలోనైనా బాధపడుతూ అనుభవిస్తున్నారంటే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థనపూర్వకంగా ప్రాధేయపడుతూ ఆయన అడగండి. ఖచ్చితంగా ఆయన సహాయం చేస్తాడు. దూషణ, ఇంకొక కీడు ఏమిటంటే దూషించటము. చాలాసార్లు మనము లేని వాటిని మనం పలుకుతూ ఉంటాం.
దాన్ని దూషణము అంటాం. ఈ మధ్యకాలంలో మనం ఎలా దూషిస్తున్నామంటే సోషల్ మీడియా ద్వారా. ముక్కు ముఖం తెలియని వాడి వీడియోని మనం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, దాన్ని లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, కింద కామెంట్స్ దూషణము, బ్లాస్ఫమీ. దైవ దూషణము ఒకటి ఉంటుంది, మానవుల్ని దూషించేది ఒకటి ఉంటుంది. ఎనీ సిన్, ఏ పాపమైనా క్షమించబడుతుంది, కానీ ఎనీబడి హూ బ్లాస్ఫీమ్స్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మను దూషించిన వాడు ఎన్నడూ క్షమాపణ పొందుకోడు అని వాక్యము చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. స్పీకింగ్, బ్లాస్ఫమీ అంటే ఏంటి? దేవునికి వ్యతిరేకంగా మాట్లాడటము. ఆయన లేడు అని మనం చెప్పటం, అది కూడా ఒక దూషణమే. ఆయన నామమును బట్టి మనము వ్యర్థంగా ప్రవర్తించటము, దేవుని నామముని దూషించటం. అందుకని దేవుడు అంటాడు వాక్యములో, మీ వలనే నా నామము అన్యుల మధ్యలో దూషింపబడుచున్నది. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో అంటాడు, 31-32 వచనాల్లో మీరు దయచేసి చదవండి, నేను ఇంగ్లీష్లో చదువుతున్నాను. ఎనీవన్ హూ స్పీక్స్ అ వర్డ్ అగేన్స్ట్ ద సన్ ఆఫ్ మ్యాన్, మనుష్య కుమారుడు ఎవరైనా ఏదైనా మాట్లాడినా వాడు క్షమించబడతాడు కానీ, బట్ ఎనీవన్ హూ స్పీక్స్ అగేన్స్ట్ ద హోలీ స్పిరిట్ విల్ నాట్ బీ ఫర్గివెన్. పరిశుద్ధాత్మకు వ్యతిరేకముగా దూషణకరమైన మాటలు మాట్లాడిన వాడికి ఎన్నడూ క్షమాపణ ఉండదు. ఒక ఉదాహరణ నేను ఇస్తానండి. ఫరిసీయులు యేసుక్రీస్తుని దూషిస్తూ, నువ్వు దెయ్యములని బెల్జబూబు ఆత్మతోనే వెళ్ళగొడుతున్నావు అని దైవ దూషణము చేస్తారు. దే ఆర్ నాట్ ఫర్గివెన్ అండి. చాలాసార్లు జాగ్రత్తగా ఉండండి. మనకు అర్థం కాని విషయములు, మనకి తెలియని విషయములు, స్వస్థత విషయాలు మనం గ్రహించకపోతే వెంటనే దాని గురించి మాట్లాడకండి, ప్రార్థన చేయండి, అడగండి. దేవుడు చాలా స్పష్టంగా బైబిల్ గ్రంథంలో సెలవిచ్చింది ఏంటంటే, ప్రతి ఆత్మను పరీక్షించు, టెస్ట్ ఎవ్రీ స్పిరిట్. మిగతావంతా మీకు తెలుసు. మర్డర్ అంటే హత్య చేయకూడదు, రైట్? అడల్టరీ, వివాహము చేసుకున్న తర్వాత అక్రమ సంబంధము పెట్టుకోవటము, అది కూడా కీడే. ఈ సమస్త కీడు నుండి మనము దూరంగా ఉండమంటున్నాం. దేవుడు 10 ఆజ్ఞల్లో కూడా సెలవిచ్చింది ఏమిటి? డూ నాట్ కమిట్ అడల్టరీ, దొంగలించటము, అది కూడా ఒక కీడే. అమ్మ, దొంగలించటం అంటే కేవలం డబ్బే కాదండి. ఎవరు సంతోషమైన, ఎవరి సమాధానమైన, ఎవరి ప్రశాంతత అయినా దొంగలించిన వారుగా మీరుంటే అది దొంగతనంతోనే సమాధానం. వీ హ్యావ్ నో రైట్ టు స్టీల్ సంబడీస్ జాయ్. ఎవ్వరు సంతోషానికి భంగము కలిగించే హక్కు దేవుడు మనకి ఇవ్వలేదు, అది దొంగతనము. సో డోంట్ బికమ్ అ థీఫ్ హూ రాబ్స్ ద జాయ్ ఆఫ్ పీపుల్స్ లైఫ్. చాలాసార్లు చాలామంది ఒక వ్యక్తి సంతోషంగా ఉంటే వాడిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి, వాడి సంతోషం నుండి వాడిని ఎలా తొలగించాలని ఆలోచనలు కలిగి ఉంటారు. వద్దు, అది తగినది కాదు. సో ఈ విధముగా ఈ కొన్ని అంశాలు మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయండి. ఫార్నికేషన్ ఉంది, ఇలా చాలా చాలా విషయాలు బైబిల్లో మనకి లాస్వియనెస్, రెబెలియన్, తిరుగుబాటుతనము, ఇలా మనం చూసుకుంటే మనకి ఎన్ని లెసన్స్ అయినా, ఎన్ని ప్రసంగాలైనా కూడా మనకి సరిపోవు. అందుకనే ఒకసారి మీరే బైబిల్లోకి వెళ్ళి ఎన్ని రకములైన కీడు ఉన్నాయో దాన్ని తెలుసుకొని వాటన్నిటికీ మనం దూరంగా ఉండేలాగా ఆ ప్రభువుని మనం అడుగుదాం. పరిశుద్ధాత్మ నింపుదల కోరుకుందాం. వీటన్నిటినీ విసర్జించే మనసుని దేవుణ్ణి అడుగుదాం. సో తప్పకుండా మన ప్రార్థనకు దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఏ ప్రార్థన కూడా దేవుడు వినకుండా మాత్రం ఉండడు. మీరు అడుగుడి ఇవ్వబడును అన్నాడు. సో తప్పకుండా ప్రార్థిద్దాం, దేవుణ్ణి సహాయం కోరుకుందాం. ఇంకా ఏమేమి ఆజ్ఞలు ఉన్నాయో నేను మాట్లాడింది ఒకటే, ఫస్ట్ అంశం కీడు గురించి. ఆ కీడులో ఉన్న కొన్ని విషయాలు నేను మీ ముందుకు తీసుకొని వచ్చాను. మరొక అంశంతో నేను మీ ముందుకి మళ్ళా త్వరలోనే వస్తాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.